అండ్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా! ఈ బ్యాగ్‌లో ఉన్న బట్టలన్నీ గూడా ఒకే ఒక కస్టమర్‌వి. చాలా బట్టలైతే తెచ్చిచ్చారు. అండ్ వాళ్ళు ప్లెయిన్ బ్లౌజెస్ కూడా ఎక్కువగా తెచ్చారు. వాళ్ళిచ్చిన బ్లౌజెస్‌నే కొన్ని లైనింగ్స్ కింద యూజ్ చేసేసాను. అలా కాకుండా సెపరేట్‌గా మనం అవి బ్లౌజెస్ కింద కుట్టి వీటికి కూడా లైనింగ్ వెయ్యాలంటే చాలా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. అందుకోసమని నేను కస్టమర్‌కయితే ఇలా ఐడియా అయితే ఇచ్చాను. ఎక్కువ బ్లౌజెస్ ఉన్నాయి కదా! కొన్ని లైనింగ్స్ కింద యూజ్ చేయండి. మీకు మనీ అన్నది సేవ్ అవుతుంది అన్నాను. కస్టమర్ కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేయమన్నారు. సో, వీళ్ళకి కొంతలో కొంత అయితే అమౌంట్ తగ్గించాననమాట. మొత్తం బిల్లు ఇలాకి బ్యాక్ సైడ్ అట్ట ఉంటుంది కదా! ఆ అట్ట మీద అయితే ఇలా నేను బిల్స్ అవి వేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాను. మెజర్మెంట్స్‌కి కానివ్వండి, లేదంటే ఇలా బిల్స్ వేయడానికి కూడా నేను ఈ అట్టనైతే యూజ్ చేస్తాను. ఇవన్నీ కూడా గత కొన్ని రోజులుగా కుడుతూ ఉన్నాననమాట. ఇలా ఎక్కువ ఎక్కువ ఇచ్చే కస్టమర్స్ మరి మీకు కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఈ కస్టమర్ అయిపోతే ఇంకొక కస్టమర్ ఉన్నాయి. అవి కూడా స్టార్ట్ చేయాలి. కాకపోతే ఒక 1 వీక్ వరకు కూడా నా బట్టలే స్టిచ్చింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే కొన్ని సారీస్‌ని డ్రెసెస్ కింద అయితే డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా బాబుకి నాకును. మీ ఏరియాలో ప్లెయిన్ బ్లౌజ్‌కి అలాగే చీర జాకెట్‌కి, లైనింగ్ బ్లౌజ్‌కి ఇలా ఎంత కాస్ట్ తీసుకుంటారో అన్నది కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.